వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొంతా తుఫాను బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి తొలి దశలో సాయం. ప్రతి వ్యక్తికి 1000 రూపాయలు, కుటుంబానికి గరిష్టంగా 3000 రూపాయలు. ఇళ్లకు వెళ్లే ముందు బాధితులకు నేరుగా నగదు అందజేత. మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి సీతక్క. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచన. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్న మంత్రి సీతక్క. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి. కరేబియన్ దేశం జమైకాను వణికిస్తున్న మెలిస్సా. భారీ వరదల కారణంగా ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఏడాది భూమిపై నమోదైన హరికేన్లలో అత్యంత తీవ్రమైనదని వెల్లడించిన అమెరికా వాతావరణ శాఖ నిపుణులు. భారత్తో తొలి టీ20 టాస్ నెగ్గిన ఆసీస్. ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ మిచెల్ మార్ష్. గాయం కారణంగా 3 మ్యాచ్లకు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి. 3 స్పిన్నర్లతో బరిలోకి దిగిన సూర్యసేన. మొంతా తుఫాను కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తుఫాను ప్రభావంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి 1000 రూపాయల చొప్పున, ఒక కుటుంబానికి గరిష్టంగా 3000 రూపాయల వరకు నగదు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల నుంచి బాధితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ నగదును నేరుగా అందించాలని స్పష్టం చేశారు. 3 లేదా అంతకంటే ఎక్కువే మంది సభ్యులు ఉన్న కుటుంబాలకు 3000 రూపాయల సాయం అందుతుంది. ఈ తక్షణ సాయం బాధితుల రోజువారీ అవసరాలకు, అత్యవసర ఖర్చులకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంటల వరకు మానిటర్ చేశాం. ఈ రోజు కూడా ఎక్కడికక్కడికి చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులు ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్ల కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాట చెప్పాలంటే చాలా తుఫాను చూశారు, చాలా సంక్షోభాలు చూశారు. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు ప్రత్యేకంగా ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్గా ఉంది. ఏరియల్ సర్వే కూడా చూస్తారు. హైయెస్ట్ ఏ జిల్లా ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది. హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కలిపి ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత నష్టం జరిగింది. కోనసీమ విపత్తు కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపై మొంతా తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. అవసరం తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడకూడదని
ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ, పశువులను బయటికి దొరికిరావడం కానీ, చేపల వేటకు కానీ అటు రాకుండా, ఎందుకంటే ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జాగ్రత్తగా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. మరి అదేవిధంగా చెరువులకు చేపల వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ చాలా మంచి వ్యక్తి, దృఢమైన నాయకుడు అని కొనియాడారు. భారత్తో గొప్ప వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ పాక్ ఉద్రిక్తతలను తగ్గించడంలో తానే కీలక పాత్ర పోషించానని ట్రంప్ తెలిపారు. మోదీతో తన స్నేహం కొనసాగుతుందని, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రభావం పెరుగుతోందని అన్నారు. We have a great relationship. Likewise, the Prime Minister of Pakistan is a great guy, and the Field Marshal, they have a Field Marshal. You know why he's a Field Marshal? He's a great fighter. He really is. He's a great guy, too. And so I know them all. And I'm reading that 7 planes were shot down. They're going at it, and they're really starting to go. And it's a big thing. These are 2 nuclear nations, and they're really going at it. And I called Prime Minister Modi. I said, we can't make a trade. No, we must make a trade. I said, no, we can't. You're starting a war with Pakistan. We're not going to do it. And then I called Pakistan. I said, we're not going to do trade with you because you're fighting with India. And, 2 nuclear nations. And they said, no, you should let us fight. They both said that. They're warring. They're strong people, I'll tell you what. Prime Minister Modi is the nicest looking guy. He says, and have your father like, he's a killer. He's tough as hell. No, we will fight. I said, whoa, this is the same man that I know. But after a little while, and they're good people, and after literally 2 days, they called up and they said, we understand, and they stopped fighting. How is that? Isn't that amazing? Now, you think Biden would have done that? I don't think so. Most people wouldn't have thought of it, but, they wouldn't have thought of it. No, but here we are, we're doing deals. మొంతా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగరం వర్షాలతో సతమతమవుతోంది. రహదారులు నీట మునిగి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్, కుక్కట్పల్లి ప్రాంతాల్లో నీటి మునిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. మున్సిపల్ అధికారులు నీటి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అత్యవసర సిబ్బంది పహారా వీధుల్లో నిమగ్నమయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. భారత సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలిగా రఫేల్ యాత్ర చేసిన తొలి రాష్ట్రపతిగా నిలిచారు. పైలట్లతో మాట్లాడి యుద్ధ విమానంలోని సాంకేతిక వివరాలను తెలుసుకున్నారు. సైనికుల ధైర్య సాహసాలను కొనియాడి దేశ భద్రత కోసం వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో భారత వైమానిక దళ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. यार अभी कन भेज दिया, बहुत खराब कर दिया। ले ये सारी मूवी आ गई भाई, क्या शॉट बनाई है। कवर ही हो गया सारा कुछ। After I think they're coming for the photograph. సైక్లోన్ మొంతా ప్రభావంపై విశాఖపట్నం ఎంపీ శ్రీ భారత్ స్పందించారు. తుఫాన్ సమయంలో ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అధికారులు తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వర్షాల సమయంలో విద్యుత్ తీగలు, చెట్లు పడిపోవడం వంటి ప్రమాదాలను నివారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ భద్రతను ప్రాధాన్యంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. Hit predominantly the Kakinada and Konaseema districts, but northwards coming to East Godavari, Anakapalli, ASR, Visakhapatnam and north. All of these areas are being prepared and people are being moved to shelters, and all coastlines are being watched. Fishermen have been warned not to go out into the sea. Citizens have been warned not to come out unless it's absolutely essential, whether it be for a medical emergency or for a health emergency. The damage that we've seen in the last 2 days in Visakhapatnam is very minimal. I think there's about 9 or 10 poles that have fallen and about 140 people have been moved into shelters over here. We don't expect much damage, but the district administration, the GVMC, is very well prepared. I've driven around 4-5 constituencies to see how the roads are, how the buildings are. Other than some hilly areas where we've had some wall collapses, by and large it looks quite good, and wherever trees have fallen, the administration has quickly responded to clear the trees from the road. But the advice, warning given to all citizens is please don't come out of your homes, please go back home. If you are living right on the coast, please move to a relief center, a rescue center. సైక్లోన్ మోంతా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. భారత వాతావరణ శాఖ ప్రకారం మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటిందని వెల్లడించింది. ప్రస్తుతం ఇది ఉత్తర పశ్చిమ దిశగా కదులుతోందని పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో గాలులు బలంగా వీచి వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను సిద్ధమైందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. నష్టం అంచనా వేయడానికి బృందాలు పంపినట్లు సమాచారం. में है उसकी जो पोजीशन है आंध्र प्रदेश और यानम कोस्ट के पास जो है बनी हुई है, लैटिट्यूड 16.2 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड 81.8 डिग्री ईस्ट के ऊपर है, जो कि
60 किलोमीटर ईस्ट ऑफ मछलीपट्टनम है, आंध्र प्रदेश के जो शहर है वहां से 100 किलोमीटर साउथ साउथ वेस्ट डायरेक्शन है काकीनाडा से आंध्र प्रदेश से, और 230 किलोमीटर है साउथ वेस्ट ऑफ विशाखापट्टनम आंध्र प्रदेश के, और 480 किलोमीटर साउथ वेस्ट ऑफ गोपालपुर हमारे उड़ीसा के दूरी पे बना हुआ है। लैंडफॉल प्रोसेस अभी भी कंटिन्यू कर रही है। ये सीवियर साइक्लोनिक जो है 90 से 100 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 110 किलोमीटर प्रति घंटा की रफ्तार से इंटेंसिटी इसकी स्पीड की बनी हुई है। फोरकास्ट की बात करें तो यह नॉर्थ वेस्टवर्ड मूव करेगा और ये क्रॉस करेगा ये आंध्र प्रदेश और जनम कोस्ट बिटवीन मछलीपट्टनम और कलिंगापट्टनम टू द साउथ ऑफ काकीनाडा अगले दो घंटे में एज ए सीवियर साइक्लोनिक स्टॉर्म विद मैक्सिमम सस्टेनेबल विंड जब क्रॉस करेगा उस टाइम पे इसकी विंड 90 से 100 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 110 किलोमीटर प्रति घंटा की बनी रहेगी। हम उम्मीद रख रहे हैं कि अगले 2 घंटे में ये लैंडफॉल जो प्रोसेस ये कंटिन्यू चलती रहेगी अगले 2 घंटे तक। జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ నీ జాగీరా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు నుంచే బెదిరింపులు మొదలుపెట్టడం దారుణమని అన్నారు. నవీన్ యాదవ్ గెలిస్తే ప్రజలకు మరింత ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. కేసీఆర్ అందరికీ తిండి పెడితే వీళ్లు కేసులు పెడతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పబోతున్నారని ప్రవీణ్ వ్యాఖ్యానించారు. మేము తలుచుకుంటే జైలుకి వెళ్ళి ఈ జూబ్లీహిల్స్కి వెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే మఫ్టీలలో మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్కు ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీలు ఎక్కడ పోయినరు? బీజేపీలు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కుల్లం అర్థమవుతున్నది. అందుకొరకే మళ్ళొకసారి మేము ఇప్పుడు మీ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాం, మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి పోకముందే ఇంత రౌడీజం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముంగట లైన్ కట్టాల్సి ఉంటుంది. వీళ్ళ పైల్వాన్లు వచ్చి మన బస్సులలో పెట్టి ఇంతమంది ఒక మహిళ మేము తిరుగుతూ ఉంటాను, సార్ దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి, ఇక్కడ గుండాయిజం పెట్టండి, కేసీఆర్ గారు పోయినప్పటి నుంచి గుండాయిజం పెట్టండి అని చెప్పి చెప్తారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత అభద్రతా భావం, మరి ముఖ్యంగా మహిళలు ఎంత అభద్రతా భావంతో ఉన్నారు. అందుకొరకు ఈ గుండాగిరి పోవాలన్నా, ఈ దౌర్జన్యం పోవాలన్నా కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. మీరు చూస్తున్నారు బోరబండ, ఇదే బోరబండ సర్దార్ అనే ఒక వ్యక్తి బాబా ఫసీద్దీన్ ఆయనకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ ఇంట్లో గంజాయి పెట్టాలన్నారా అని అంటారు. ఇంట్లో గంజాయి పెట్టాలన్నా అని ఒక మాజీ కార్పొరేటరు ధమ్కీ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు గన్మెన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. రేపు వీళ్ళందరూ కూడా రేపు మన ఇళ్ళల్లో పెట్టేది గంజాయి, తిండి కాదు పెట్టేది. కేసీఆర్ గారు తిండి పెట్టిండ్రు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, కేసీఆర్ గారు వీళ్ళందరి జీవితాలు బాగుండాలని ఉద్యోగాలు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు. రైట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, మన ఇళ్ళ గంజాయి పంపించి బిడ్డ నీకు ఎన్డీపీఎస్ కింద కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం అంటున్నారు. ఎక్కడ పోతున్నారు మరి? ఎందుకు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఎక్కడ పోయిన డీసీపీలు ఏసీపీ? మొంతా తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. ఫలితంగా గోల్కొండ ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపివేయబడ్డాయి. రైలు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్లో సిబ్బంది పహారా వీధుల్లో ఉన్నాయి. రైల్వే అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ నీటి మట్టం తగ్గిన వెంటనే రైళ్లను మళ్లీ నడపనున్నట్టు తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యూసఫ్గూడలో సినీ కార్మికుల సభలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఎన్నికల నిబంధనలను తెలిసే కూడా హామీలు ఇచ్చారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. సినీ కార్మికులను బలవంతంగా సభకు హాజరు చేయించారని, మెడపై కత్తిపెట్టి తెచ్చారన్నారు. ప్రజల ముందు అబద్దాలు చెబుతూ రేవంత్ రాజకీయ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లు వీరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సుమోటోగా ఈరోజు కేసు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. సినిమా కార్మికులందరినీ, సినిమా రంగంలో అందరూ పిలిచి అసలైన సినిమా వాళ్ళకు చూపించండి. నిన్న వాళ్ళే ప్రజలకు సినిమా చూపిస్తారు, కానీ వాళ్ళకే అబద్ధాలు చెప్పి ఒక సినిమాను చూపించొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, నిన్న మార్నింగ్ వరకు అందరు ప్రొడ్యూసర్లు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఇంకొక గంట వరకు అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే లోపల మెసేజ్ పంపి ఈరోజు మీరు అందరూ
సీఎం మీటింగ్కు రావాలని చెప్పేసి బలవంతంగా మేడ మీద కత్తి పెట్టి తీసుకపోయారు. నిజంగానే ప్రేమ ఉండి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వినాలే, రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి పోవాలని చెప్పి ప్రేమ ఉంటే ఆ రోజు నిన్న మొత్తం సినిమా షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుందరు మొన్ననే. కానీ సినిమా షూటింగ్లు స్టార్ట్ అయ్యే ఒక అరగంట ముందటనే వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి వస్తావా సస్తావా అని చెప్పేస్తే పాపం భయంగా బిక్కున ఎక్కడ మమ్మల్ని అల్లు అర్జున్ లోపలేసి మమ్మల్ని లోపల తిరగదు భయంతో నిన్న అందరుడంగా సాయంత్రం అటెండ్ అయింది చూసింది. టీటీడీ గోశాల నిర్వహణలో లోపాలున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ నాయుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడని గుర్తు చేశారు. తాను చెప్పగానే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే మాటలు చైర్మన్ చెబితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రశ్నించారు. గోవుల సంరక్షణలో నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదని భూమన అన్నారు. టీటీడీ పరిపాలనలో పారదర్శకత ఉండాలని, భక్తుల విశ్వాసం దెబ్బతినకూడదని హెచ్చరించారు. గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అన్నటువంటి విషయం బోర్డు దృష్టికి వచ్చింది. కనుక గోశాల నిర్వహణను సరిగ్గా నిర్వహించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి, ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి, గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎవరికైనా కూడా చాలా ప్రముఖమైనటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నది. అది ఏమిటి అన్నటువంటి విషయాన్ని తేల్చడానికి వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటాము అన్నటువంటి మాట వారు చాలా ప్రముఖంగా ప్రస్తావించటం జరిగింది. నేను బిఆర్ నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణ సరిగ్గా లేనందువలనే గోవులకు అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, గోవుల మరణాలు జరుగుతున్నాయి అని నేను చెబితే ఇదే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు నా మీద మంత్రి నారా లోకేష్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సూచనలను పాటించాలని, అవసరం లేకుండా ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తుఫాన్ కారణంగా విద్యుత్, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని జిల్లాల్లో అధికారులు సిద్ధంగా ఉన్నారని, ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం, తగిన చర్యలు కూడా తీసుకుంటాం. ఆర్ఎన్బికి వచ్చే గల 7,289 అంటే జేసీబీలు, క్రెయిన్స్, వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా ఇమీడియట్ రెస్టోర్ చేయాలి, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది. తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం. సిపిడబ్ల్యూ స్కీమ్స్, ఎందుకంటే తిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంటు పోయినప్పుడు ప్రధాన ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్. ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది, రిస్క్ అయ్యేది, ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదు కదా అని. అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా 1037 డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం. సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా 78% సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. కలెక్టర్స్ అందరు కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం. మనీ ఇస్ నో ఆబ్జెక్ట్. ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాం, దయచేసి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. బాధితులను పరామర్శించి ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సహాయం ప్రకటించారు. పశుదానా కొనుగోలుపై 50% సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అధికారులు నష్టపరిహారం వివరాలను సేకరించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అన్ని రకాల సాయం అందిస్తామని భరోసా. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫాను తీవ్రతను ముందుగానే ఊహించి అధికార యంత్రాలని అలాగే ప్రజల్ని అప్రమత్తం చేసిన సంగతి మనం చూసాం. దీనివల్ల ఏమైందంటే అందరూ కూడా అప్రమత్తమై ఎక్కువ నష్టం జరగకుండా తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలు మనకు కనిపించాయి.
ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి ప్రభుత్వ ప్రభావాన్ని తగ్గించగలిగారు. లోతట్టు ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు పంపించి ప్రాణ నష్టం జరగకుండా చూసి వారికి కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లన్నీ చేసినందుకు మరి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని కూడా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులతో పాటు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా పనిచేయడం, ప్రజలను ఆదుకోవడం మనందరం కూడా అభినందించవలసిన విషయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. అలాగే ముఖ్యంగా మండలాలు, పంచాయతీల్లో క్షేత్రస్థాయి చివరి ఉద్యోగస్తు స్వీపర్ల వరకు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఉన్నత స్థాయి అధికారులు అయితే బాధ్యతతో పనిచేశారు. వాళ్ళందరినీ కూడా మన అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. అలాగే రోడ్లపైన పడిపోయిన చెట్లను వెంటనే తొలగించుతూ రవాణాగా అంతరాయం కలగకుండా అధికారులు అద్భుతంగా పనిచేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో పాటు కింద స్థాయి పంచాయతీ స్వీపర్ల వరకు ఎంతో బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలందరూ గమనించవలసింది, ఈ వర్షాలకు తడిసి ఎక్కడైనా ఇల్లు పడిపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాకు అధికారం ఇవ్వదు, కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసేయదు అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది కారుకు బుల్డోజర్కు మధ్య జరిగే ఎన్నిక అని అన్నారు. ఈ ఎన్నిక ప్రజలు ప్రభుత్వంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ప్రజలు తగిన నిర్ణయం తీసుకుంటారని, బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి దారిని ఎంచుకుంటారని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయినారు. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు, 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. మా కరీంనగర్ల, మా నల్గొండల, మా వరంగల్ల, మా ఆదిలాబాద్ల అక్కడ నమ్మి మోసపోయారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.